హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రాజీవ్ యువ వికాసం లోన్స్ కి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే విడుదలవ్వడం జరిగింది. అదేమిటంటే ఈ నెల 25వ తారీఖు రోజున సెలక్షన్ లిస్ట్ ని విడుదల చేస్తామని చెప్పేసి, జూన్ 2వ తారీఖు రోజున మంజూరు పత్రాలను కూడా పంపిణీ చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం అయితే అఫీషియల్ గా వార్తా ప్రకటనని రిలీజ్ చేయడం అయితే జరిగింది. అనర్హులకి కూడా అడ్డుకట్టను వేస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. వీటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలకి నేను మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ అనేది ఈ వీడియో ఇంకొంచెం ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి, ప్రముఖ దినపత్రికని నేను మీకు చూపిస్తున్నాను. 5 లక్షల మందికి యువ వికాసం ఇస్తున్నట్టుగా వార్తా ప్రకటనని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. జూన్ 2 తారీఖు రోజున మంజూరు పత్రాల పంపిణీ అని చెప్పేసి కూడా ప్రముఖ హెడ్లైన్ అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే నిరుద్యోగ యువతికి స్వయం ఉపాధి కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకం కింద తొలి ఏడాది 5 లక్షల మందికి మంజూరు పత్రాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీటిని పంపిణీ చేయాలని 3 నెలల్లో నెలకి రూపాయలు 2,000 కోట్ల చొప్పున ఖర్చు చేసే యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని భావిస్తుంది. ఇక్కడ మనకి ఈ జూన్ 2వ తారీఖు రోజున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఈ యొక్క మంజూరు పత్రాలని కూడా 5 లక్షల మందికి తగ్గకుండా మంజూరు పత్రాలని ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. ఇక్కడ ఒకసారి చూసినట్టయితే ఈ నెల 25 నాటికి జిల్లా మంత్రుల అనుమతితో లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసేందుకు సంక్షేమ శాఖలు సిద్ధమయ్యాయి. ఇక్కడ 25వ తారీఖు రోజున లోపు వరకు ఈ జిల్లా ఎంపికలు కంప్లీట్ అయిపోయి ఈ యొక్క లిస్టుని కూడా విడుదల చేస్తాము అని చెప్పేసి మనకు క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16.20 లక్షల దరఖాస్తులు వచ్చాయట. 16 లక్షలకు పైగా ఈ అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. ఇందులో నుండి అర్హత కలిగినటువంటి అర్హులను గుర్తించి 5 లక్షల మందికి మొదటి విడతలో భాగంగా ఈ యొక్క మంజూరు పత్రాలని రిలీజ్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి చూసినట్టయితే అనర్హులకి అడ్డుకట్ట అని చెప్పేసి కనిపిస్తుంది. దరఖాస్తుదారుల్లో అనర్హులను తొలగించడానికే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇక్కడ ఎవరైతే అనర్హులు ఉన్నారో వారిని ఏ విధంగా గుర్తిస్తున్నారంటే, ఒకసారి సంక్షేమ కార్పొరేషన్ పరిధిలో లబ్ధి పొందిన వారు 5 ఏళ్ల పాటు మరోసారి రుణం పొందేందుకు అనర్హులు అవుతారు. మీరు ఇదివరకు ఏదైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లోన్స్ ఏమైనా తీసుకొని ఉన్నట్టయితే సబ్సిడీ లోన్స్, వారైతే ఈ యొక్క రాజీవ్ యువ వికాసం పథకానికి అనర్హులుగా ఉంటారు. వారిని గుర్తించేందుకు సంక్షేమ కార్పొరేషన్ల వద్ద ఉన్న డేటాబేస్తో దరఖాస్తులను పరిశీలించి అనర్హులను తొలగిస్తున్నారట. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతా వివరాలను ఆధార్ డేటాబేస్తో పరిశీలించి సరైన ఖాతాలు ఇచ్చారా లేదా పరిశీలిస్తున్నారు. మండలాలు, జిల్లాలు, మున్సిపాలిటీలు, నగర పాలికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీల జనాభా ఆధారంగా యూనిట్ల ఖరారుకి ప్రణాళిక సిద్ధం చేశారు. కుటుంబానికి ఒక్కరికే స్వయం ఉపాధి పథకం మంజూరు చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులు స్పష్టం చేయడం జరిగింది. కుటుంబంలో అయితే ఒక్కరికే ఇస్తారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎవరైనా ఈ యొక్క కార్పొరేషన్ లోన్స్ తీసుకున్నట్టయితే వారికి ఈ రాజీవ్ యువ వికాసం లోన్ అనేది వచ్చేటటువంటి అవకాశం లేదు. ఇక్కడ కార్పొరేషన్ల వారీగా లక్ష్యాలు, దరఖాస్తులు మనకైతే కనిపిస్తున్నాయి. 16 లక్షలలో 5 లక్షల మందికి ఈ యొక్క రాజీవ్ యువ వికాసం అయితే ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అందులో ఇంపార్టెంట్ అయ్యేటటువంటి అంశాలు ఏంటి అంటే సిబిల్ స్కోరే ఇంపార్టెంట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే సిబిల్ స్కోర్ ఉన్నటువంటి వారికే రాజీవ్ యువ వికాసం అయితే వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇది ఉన్నతాధికారుల దగ్గర నుండి సేకరించినటువంటి సమాచారం ఆధారంగా నేనైతే సిబిల్ మీద మీకు కామెంట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్. ఇలాంటి రాజీవ్ యువ వికాసంకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా నేను మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.